ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రభల తీర్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రజల తీర్థం ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో అంబాజీపేట మండలం జగ్గన్న తోట ప్రభల తీర్థానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏకాదశ రుద్రులు కనుమ పండుగ రోజు జగ్గన్న తోటలో కొలువు తీరుతారని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది రాష్ట్ర పండుగగా ప్రభల తీర్థాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కోనసీమ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ గంగలకుర్రు అగ్రహారం నుంచి అందిస్తారు. జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం సర్వం సిద్ధమైంది. కోనసీమ వ్యాప్తంగా ఇంచుమించు 120 గ్రామాల్లో ప్రభల తీర్థం ఇవాళ రేపు కూడా 2 రోజుల పాటు చాలా వైభవంగా సంస్కృతి సంప్రదాయాలతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవం జరుగుతుంది. ఇవాళ కొత్తపేటలో సాయంత్రం బాణాసంచా భారీ ఎత్తున పేలుళ్ల మధ్య ప్రభల తీర్థానికి అక్కడ సిద్ధం చేశారు. అట్లాగే కనుమ పండగ రోజు అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం అయితే విశేష గుర్తింపు పొందింది. 476 సంవత్సరాలుగా ఇది అప్రతిహతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనవాయితీగా జరుగుతోంది. ఏకాదశ రుద్రుల గురించి పురాణ ఇతిహాసాల్లో చాలా ప్రత్యేకంగా పేర్కొన్నారు. కనుమ పండగ రోజు 11 ఏకాదశ రుద్రులు ఒకే చాట కొలువయ్యే ఉండే ప్రాంతమే జగ్గన్న తోట. ఈ ఏడాది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వైభవంగా సాగే ఈ ఉత్సవానికి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చే ఈ వేడుకను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా కూడా ప్రకటించి ఏర్పాట్లు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు ప్రభ సిద్ధం చేశారు. చాలా సంప్రదాయబద్ధంగా ఒక మొత్తం తాటి బొత్తలపై దీన్ని కొలువు తీర్చారు. ఈ బరువైన ఈ ప్రభని మొత్తం కూడా యువకులు అలాగే ఇక్కడ స్థానికులందరూ కూడా భుజాన వేసుకొని భక్తి శ్రద్ధలతో ఇక్కడి నుంచి సాగుతుంటారు. మొత్తం 11 ఏకాదశ రుద్రులు ఉన్నారు. వీరిలో జగ్గన్న రాజుగా పిలిచే వత్సవాయి జగన్నాథ మహారాజు 17వ శతాబ్దంలో దీన్ని ప్రారంభించారు. వ్యాఘ్రేశ్వర స్వామి, కె పెదపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనంద రామేశ్వర స్వామి, అలాగే ఒక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు నుంచి చెన్నకేశ్వర స్వామి, ముక్కామల నుంచి రాఘవేశ్వర స్వామి, అట్లాగే మొసలపల్లి నుంచి భోగేశ్వర స్వామి, పాలగుమ్మ నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, గంగలకూరు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి, గంగలకూరు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లేటుకూరు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి. ఈ 11 రుద్రులు కూడా ఒకదాని తర్వాత ఒకళ్ళు చాలా భుజాలపై మోసుకుంటూ భక్తి శ్రద్ధలతో స్థానికులు తీసుకొస్తుంటారు. తొలుత మొసలపల్లి నుంచి భోగేశ్వర స్వామి ప్రభతో ప్రారంభమవుతుంది ఈ ఉత్సవం. అట్లాగే గంగలకూరు అగ్రహారం వీరేశ్వర స్వామి చిట్ట చివరిగా వచ్చి 11 ఏకాదశి రుద్రులు ఒకే వరుసలో కొలువు తీరిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయా గ్రామాలకు ప్రభలు వెళుతుంటాయి. ఈ ఒక్కసాటే కొలువైన ఈ ప్రభల్ని ఏకాదశి రుద్రుల్ని చూసినట్టయితే సకల శుభాలు కలుగుతాయని కూడా పురాణ ఇతిహాసం, భక్తుల నమ్మకం. కోనసీమలో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వేడుకకు మొత్తం ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభలు సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం గంగలకూరు అగ్రహారంలో ఉన్నాం. చెప్పండి, ఈ ఎట్లా తయారు చేస్తారు, దీని ప్రత్యేకతలు ఏంటి? ఈ ప్రభ. నా పేరు చంద్రశేఖర్ అండి, మట్టపల్లి చంద్రశేఖర్, గంగలకూరు అగ్రహారం ఎక్స్ సర్పంచ్ని. ఓకే, అంబాజీపేట మండలం గన్నవరం నియోజకవర్గం అది. ఈ గంగలకూరు అగ్రహారంలో జరుగుతున్న ఈ ప్రభల తీర్థంలో జరుగుతున్న ఏకాదశి రుద్రులకు సంబంధించి 11 ఏకాదశి రుద్రులు ఒకే చోట సమావేశమై అక్కడ జరిగే తీర్థాన్ని జగ్గన్న తోట ప్రభల తీర్థం అంటారు. దీన్ని మా ఊరి నుంచి జరిగేదానికి చాలా ప్రత్యేకత ఉంది. మా ఊరిలో జరిగే తీర్థానికి ఒక 2 రోజులు 3 రోజుల ముందు నుంచి మా కుర్రోళ్ళు మొత్తం మాకు కులమతాలకు సంబంధం లేకుండా అందరూ కలిపి ఈ ప్రభను తయారు చేసి ఇక్కడి నుంచి ఒక 100 మంది 200 మందితో మోసుకుంటూ చేలోంచి బయలుదేరి కాలగొట్ల నుంచి మేము బయలుదేరి అలాగే వెళ్తూ ఉంటాం. మేము అక్కడ తీర్థం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ ఉత్సవం అంతా కూడా మా ప్రభను చూడటానికి మొత్తం ప్రపంచ దేశాల నలుమూల నుంచి వచ్చిన జనం అంతా కూడా అక్కడ చూడటానికి అక్కడ ఎక్కువ మంది జనం గొట్ల మీద అట్లా బ్రిడ్జిల మీద నుంచి చూస్తూ ఉంటారు. దీని ప్రత్యేకత మాది అది. మా ప్రభ వెళ్ళే వరకు కూడా ఏ ప్రభ కూడా కదలదు. మా ప్రభ వెళ్ళిన తర్వాత మిగిలిన ప్రభ కదులుతూ ఉంటాయి. మా గ్రామ ప్రత్యేకత ఏంటంటే మా గ్రామంలో శివకళ యూత్ని పెట్టి యూత్ ద్వారా ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. యూత్ ద్వారా మేము అందరం కలిపి అది తర్వాత గుర్తింపు వచ్చిన తర్వాత అలాగే రాష్ట్ర పండగగా గుర్తించడం జరిగింది. దీన్ని రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత ధన్యవాదాలు. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఎంత పెరిగినా కానీ పాత పద్ధతుల్లోనే మేము పెద్దలు సూచించే విధంగానే మేము తయారు చేసుకుంటున్నాం ప్రభల్ని. అదేవిధంగా అదే దారిలో ఎన్ని కొత్త రోడ్లు పడినా ఎన్ని బ్రిడ్జ్లు పడినా పాత పద్ధతులు పాత రూట్లు ఇలా ఉన్నాయి. అలాగే చేలుల్లో నడుచుకుంటూ భుజాన్ని మోసుకుంటూ కాలువలో దిగి తీర్థంలోకి వెళ్తాము. పెద్దలు మాకు ఏ విధంగా సూచించారో అదే విధంగా అదే దారిలో మేము ప్రయాణిస్తున్నాం. విశిష్టత ఏంటి? ప్రబల తీర్థం అంటే ఇప్పుడు దేశం ప్రపంచ స్థాయిని కూడా ఆకర్షించింది. అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి విశేష సంఖ్యలో ఈ వేడుకను చూసేందుకు వస్తున్నారు. దీని ప్రత్యేకతలు ఏంటి? ఇది ఇవాళది కాదండి, 476 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఆచారం అండి ఇది. శ్రీ వత్సవై జగన్నాథ్ మహారాజ్ గారు మొదలుపెట్టింది. ఇక్కడ ప్రత్యేకత అంటే 11 ఊర్ల నుంచి 11 రుద్రస్వరూపాలు జగన్న తోటకు వెళ్ళి ఆ 11 రుద్రస్వరూపాలని ఏకాదశ రుద్రులుగా మనం గుర్తించి వాళ్ళందరూ సమావేశం అయ్యే చోటుని జగన్న తోటని దాన్ని ప్రతి ఏడాది మనం గుర్తించుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడానికి జగన్న తోట ప్రబల తీర్థంగా దీన్ని జరుపుకుంటాం మనం. అందులో ఎన్ని ప్రబల తీర్థాలు ఉన్నా మా ప్రబల తీర్థం విశేషత గంగలకుర్రు అగ్రహారం ఈ 2 ఊర్ల ప్రబల్ని కాలవల నుంచి దాటి తీసుకెళ్తారు. అది ఈ ప్రబల తీర్థానికి ఉన్న ఒక విశిష్టత. 11 ఏకాదశులు ఒక చోట కొలువై ఉండడం మొదటి విశిష్టత అయితే, కాలువల నుంచి దాటి నుంచి తీసుకెళ్ళడం 350 కేజీల బరువున్న ప్రభల్ని భుజాల మీద మనుషులు మోసుకు వెళ్ళడం అన్నది అది మా ప్రబల తీర్థానికి ఉన్న విశేషత అండి. ఎట్లా తయారు చేస్తారు? ఎన్ని రోజులు పడుతుంది ఇది ఇంత బరువైన సిద్ధం చేయడానికి? ఎంతమంది చేస్తారు? ఇది మొత్తం మీద సుమారుగా ఒక 50-60 మంది దీన్ని తయారు చేయడం జరుగుతుంది. తీర్థం ముందుగా 3 రోజుల ముందుగా తయారు చేయడం జరుగుతుంది. దీనికి వాడే విధానం ఏంటంటే గడబొంగులు, మొత్తం తాడి పట్టీలు, సోలాలు, మొత్తం చాలా కంకరలు, పోక చెక్కలు అనే విధానం మొదలైనవన్నీ వాడతాము. దీన్ని మొత్తం గ్రామస్తులందరూ కలిపి 3 రోజులు శ్రమించి కష్టపడి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. తయారు చేసిన తర్వాత తీర్థం తీసడం జరుగుతుంది. దీన్ని తయారు చేసే విధానం మొత్తం అంతా కూడా శ్రీపాద వంశకులు దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ద్వారా ఇది మన తీర్థంలో వెళ్ళిన తర్వాత కూడా అది 7 ఎకరాల భూమి. అది దాంట్లో ఒక గుడి కానీ ఏమీ ఉండదు. అక్కడ విశిష్ట గుడి కానీ ఏమి ఉండదు. కానీ ఏంటంటే 11 రుద్దులు అక్కడ కలుస్తాయి. అక్కడ 11 రుద్దులు కలగటం వల్ల అక్కడ విశిష్టత జరుగుతుంది. ఆ విశిష్టతే మాకు అక్కడ ప్రబల తీర్థం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. అక్కడ అది ఆ తీర్థానికి చాలా ప్రత్యేకత ఉన్నది. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా ఇక్కడ కోనసీమలో ప్రబల తీర్థాన్ని మాత్రం అత్యంత సంప్రదాయబద్ధంగా చాలా నియమనిష్టలతో ఇక్కడ ప్రభలు సిద్ధం చేస్తుంటారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తుల్ని ప్రభువుపై కొలువు తీర్చి భుజాలపై టన్నుల కొద్దీ బరువుండే ఈ ప్రభల్ని యువకులు అట్లాగే గ్రామస్తులందరూ కూడా మోసుకుంటూ ఈ 11 గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో జగ్గన్న తోటకి బయలుదేరతారు. అక్కడ ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన ప్రభలు కొలువుదీరిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయా గ్రామాలు వచ్చిన తర్వాత ఈ ప్రబల తీర్థం పూర్తవుతుంది. అంబాజీపేట జగ్గన్న తోటలో ఈ ఏడాది ఈ ప్రబల తీర్థాన్ని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం కూడా చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ఇది ఇరుకైన ప్రాంతం, ఇరుగ్గా రోడ్లు కూడా కొంత ఇరుగ్గా ఉంటాయి కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చేదాన్ని అందరూ కూడా వచ్చి ఇక్కడ భగవంతుని రుద్రుల్ని కనులారా వీక్షించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 7 ఎకరాల జగ్గన్న తోటను, కొబ్బరి తోటను కూడా సిద్ధం చేశారు. అప్పర కౌసకి నదిని దాటిన తర్వాత గంగలకుర్రు అగ్రహారం ఆ ప్రభలు దాటే దృశ్యాలను చూసి భక్తులంతా కూడా పులకించిపోతుంటారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇది విశేషంగా ఆకర్షించింది. అట్లాగే రిపబ్లిక్ దినోత్సవంలో కూడా ఈ శకటాన్ని మనం ప్రదర్శించారు. ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ ఏడాది స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడంతో ప్రబల తీర్థం వైభవం మరింత ప్రఖ్యాతిగాంచనుంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.